జ్ఞాన స్వరూపులు శ్రీ సిద్ధేశ్వర్ మహారాజ్ ఈ రోజు నుంచి దీక్ష ప్రారంభిస్తున్నారు. తులసి నీళ్లు కూడా తాగరు. ఓ వామ్మో, పవన్ కళ్యాణ్ గారి నవరసాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. ఏమి యాక్షను బాబ్బా నాయనా. ఒక అధికార పక్షంలో ఉండి మీరు చేస్తుండే హంగామా, మీరు చేస్తుండే యాక్షను రాష్ట్ర ప్రజలు దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నారు. కర్త మీరే, కర్మ మీరే, క్రియ మీరే, అన్నీ సృష్టించేది మీరే. లాస్ట్కు అధికారంలో ఉండి లడ్డులో ఎవరు కల్తీ కలిపినారనే ఆధారాలతో సహా పట్టుకోవాల్సిన మీరే మళ్ళీ ఎవరు మాట్లాడకూడదు లడ్డు గురించి, లడ్డు గురించి మాట్లాడే హక్కు నాకే ఉంది. సనాతన ధర్మం కోసం నేను చావడానికైనా సిద్ధం. వామ్మో, ఇటువంటి నటుని మేము చూడలేదయ్యా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇదే ఫస్ట్ టైం. నిజంగా క్యారెక్టర్లలో మాత్రమే ఇలాంటి నటనలు ఆ విధంగా చూపిస్తారేమో అని అనుకున్నారు. కానీ నిజంగా ప్రజలకు ఈరోజు కనువిప్పు కలిగిస్తున్నారు మీరు. వాస్తవంగా మీ నటన చూస్తే నిన్న వెంకటేశ్వర స్వామి మాలేసుకునే ప్రాయశ్చిత్తం కోసం ఏంది తప్పు జరిగింది, కొండపైన అపచారం జరిగింది, దానికోసం నేను మాలేసుకునే 11 రోజులు దీక్ష చేస్తా అని చెప్పినారు. ఈరోజు తెల్లారేసరికి మళ్ళీ అప్పుడే దుర్గగుడి దగ్గర ప్రత్యక్షమై ఆ దుర్గగుడి మెటికలు కడగడం, నీళ్లు క్లీన్ చేయడం, పంచె ఎగ్గట్టి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఉద్వేగపూరితంగా ప్రసంగం చేయడం. ఇటు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు వార్నింగ్లు, ఇటు ప్రజలకు వార్నింగ్లు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరన్నా పాతోళ్ళు నాతో కలిసండి, మీరు సైలెంట్గా ఉండొద్దండి, జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో చేసిన దురాగతాలు మీకు తెలియవా, మీరు ఈ విధంగా ఉంటే ఎట్లా అని చెప్పి మళ్ళీ వీళ్ళను మాట్లాడడం. ఈయన ఒక్కడే యుగపురుషుడు, మొత్తానికి ఆ కలికి అవతారం నేనే అని చెప్పుకునే విధంగా ఈయన యాక్షన్ చూస్తుంటే ఈయనది వామ్మో, ఇటువంటి యాక్టర్ మళ్ళీ పుడతాడా లేదనైనా. నిజంగా రాజకీయాలలో ఎన్ని మాటలు, ఎన్ని నటనలు, ఎన్ని కథ. దీని అంతటికీ కారణం ఏమి? ఈరోజు విజయవాడ కొండపైన మెటికలు క్లీన్ చేయడానికి కారణం ఏమి? మెట్ల మార్గాన్ని క్లీన్ చేసేది ఎందుకు ఎంచుకున్నాడని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, నిన్న వెంకటేశ్వర స్వామి వ్రతం తీసుకుంటా నేను అన్నాడు. వెంకటేశ్వర స్వామి వ్రతం తీసుకొని 11 రోజులు దీక్ష చేయాలా అన్నాడు. దీక్ష చేసిన వాళ్ళు మౌనంగా లోపల కూర్చోవాలా, ప్రశాంతంగా ఏదో ప్రాయశ్చిత్తం కోసం కూర్చునే వాళ్ళే బయటికి రాలేదు అనే విధంగా ఉండాలి. ఆ పని చేయకోకుండా సాయంత్రం సాక్షి టీవీలో ఓజీ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు, ఇది మంగళగిరిలో సెట్ వేసుకున్నారని చెప్పి వాళ్ళు ఆడ ఏదైతే జరిగిందో అవి ఫోటోలు తీసి కొంచెం వాళ్ళు టీవీలో వీక్షకులకు చూపించడం జరిగింది. ఎందుకంటే ఈయన ఆడ దీక్ష చేస్తా అంటున్నాడు, ఈడ షూటింగ్లో పాల్గొంటున్నాడు, మొత్తం సెట్టింగ్ అంతా ఇక్కడికి వచ్చిందని చెప్పి సాక్షిలో ఒక న్యూస్ రావడం జరిగింది. అంతే. ఈయన ఏ విధంగా దాన్ని ప్లాన్ మళ్ళా ప్రజలకు ఏ విధంగా రుద్దల్లా, నేను యాక్షన్లో లేను, దీక్షలోనే ఉన్నానని చెప్పి ప్రజలు ఏ విధంగా ఆయన గుర్తించాలా అనే ఉద్దేశంతో ఆయన పొద్దున్నే దుర్గగుడి మెట్లెక్కి క్లీనింగ్ కార్యక్రమం మొదలుపెట్టినాడు. క్లీనింగ్ కార్యక్రమం మొదలుపెట్టి ప్రజలకి తప్పుగా పోతుంది, తన ప్రవర్తన చెడుగా పోతుందనే ఉద్దేశంతో ఇటు సినిమా ఇండస్ట్రీ వాళ్ళను, అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళను, మొత్తం అందరినీ, హిందువులందరినీ ఏకంగా అండి నేను ప్రాణం ఇస్తాను అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నాడు భయ్య. ఇవన్నీ చూస్తే ఒక్కసారి నిజంగాంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన చేస్తున్న హంగామా చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అంతా ఆయన చేతిలోనే ఉంటుంది. నిజంగా వాళ్ళు పట్టుకోవాలా, కల్తీ జరిగింది, కల్తీ చేసినారు, ఇటువంటి పని చేసినారా లేదా అంటే వాళ్ళు ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. అవన్నీ చేయకోకుండా ఇవన్నీ వింత వింత పనులు చేస్తుంటే నిజంగా ఎవరన్నా చదువుకోని పాతకాలం ప్రజలు ఎవరన్నా ఉంటారే అట్టటోళ్ళను వీళ్ళు ప్రభావితం చేసే విధంగా వీళ్ళ హంగామా అబ్బా చెప్పుకుంటే అలివి తీరడం లేదనైనా ఈయన నటన, ఈయన యొక్క రంగు కలర్ చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా గెలిపించినారా, ఎట్లా మాట్లాడుతున్నాడు, మాల వేసుకునే వ్యక్తి ఏ స్వభావంతో మాట్లాడుతున్నాడు, ఏ విధంగా దుర్భాషలాడుతున్నాడు అనేది ఒక్కసారి గమనించి ఇటువంటి వాళ్ళన మనం గెలిపించుకుంది అని చెప్పి ఆలోచన చేసి సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చే విధంగా ఆయన ప్రవర్తన ఉంది రోజు రోజుకు.
సిద్ధేశ్వర్ మహారాజ్ కి సిద్ధేశ్వర్ మహారాజ్